గుడ్ మార్నింగ్. హన్మకొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. కేటీఆర్ పర్యటన అడ్డుకునేందుకు లేదా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. పంప్ హౌస్ సందర్శనకు వెళ్లకుండా పార్టీ కార్యకర్తలను నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ముందస్తు అరెస్టులపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల కావస్తున్నప్పుడు కూడా వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల రైతులు నాట్లు ఎండిపోతున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి వాటర్ని విడుదల చేయాలని చెప్పేసి కేటీ రామారావు గారు ఈరోజు కన్నేపల్లి పంప్ హౌస్కి బయలుదేరడం జరిగింది. అందులో భాగంగానే ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఈరోజు కేటీఆర్ గారు కూడా బయటికి వెళ్లకుండా ఆపడం దుర్మార్గమైన చర్య. మీకు రైతులపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే పంప్ హౌస్లో ఉన్నటువంటి వాటర్ విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు మేలుకొని రైతులకు న్యాయం చేయకపోతే నీటిని విడుదల చేసి రైతులకు నీరు అందించకపోతే నారు ఎండిపోయి రైతులందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మీరు ఎక్కడికి కల్లాల ఒడ్లు ఇప్పటికి కూడా కొంత 10% ఒడ్లు అక్కడనే మిగిలి ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్లీ వీళ్ళు సందర్శనకే కదా అనుమతి అడిగారు అండ్ అక్కడికి అందుకే వెళుతున్నారు. బట్ ఆందోళనలు నిరసన కార్యక్రమాలు అయితే కాదు. ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? ఎందుకని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని నిర్బంధిస్తూ ఉన్నారు? మధ్యాహ్నం కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ని పర్యటించనున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ పర్యటనలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు, నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కేటీఆర్ తో కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు రానున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకోనున్నారు. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌస్ లో ప్రతిరోజు 10,000 క్యూసెక్ల వరద నీరు సముద్రం పాలవుతుంది. ఈ మేడిగడ్డకు సంబంధం లేకుండానే ప్రతిరోజు కూడా 1 టీఎంసీ నీళ్లను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇటు మిడ్మానేరు, ఎల్లంపల్లి, కొన్న పోచంపల్లి, మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు, ఈ ఎల్ఎండి ప్రాజెక్టులకు లిఫ్ట్ చేసుకొని ఇప్పుడు వర్షాభావ ప్రభావం ఉంది కాబట్టి నెల్లిలో ప్రభావంతో చెరువుల్లో నీళ్లు లేవు, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయినాయి. ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. మేడిగడ్డ బూచిగా చూపెట్టి కన్నెపల్లి పంప్ హౌస్ కూడా లిఫ్ట్ చేయకుండా ఆపేయడంతో రైతాంగం ఇబ్బందులు పడుతుంది. తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాన్ని ఈ విషయంలో కదిలించే దిశగా ప్రభుత్వం ఇటు గత ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్రతోనే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం కావాలని రైతులు ఇబ్బందులు గురి చేస్తుందనే సమస్యను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేయించే విధంగా బీఆర్ఎస్ ప్రణాళిక చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ రానున్న కన్నెపల్లి పంప్ హౌస్ కి ఈరోజు మధ్యాహ్నం రానున్నారు. దీనికోసం అని ఈరోజు ముందస్తుగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు హన్మకొండ, వరంగల్, జనగామ, ఈ జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఒక పక్క ఈ యొక్క కార్యక్రమంతో కేటీఆర్ వచ్చే కార్యక్రమం ఒకవేళ ఈ నాయకులంతా వారితో కనుక వెళ్తే ప్రజల్లో ప్రభుత్వం పైన తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే మమ్మల్ని మా గొంతుకని నొక్కాలనే ఇట్లా కుట్ర చేస్తున్నారు.
ఎందుకు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక సమస్యను ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఈ విధంగా బలవంతంగా పోలీస్ స్టేషన్ పెట్టి గొంతు దొక్కుతున్నారనైతే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. మొత్తానికి కూడా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకోవడంతో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికైనా పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులను విడుదల చేయాలని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.